నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో 24 మందికి వైఎస్ఆర్ పార్టీ తరపున తగు పదవులు ఇవ్వడం జరిగింది. పదవులు తీసుకున్న వాళ్ళందరూ బాగా పనిచేయాలి. అలాగే కూటమి ప్రభుత్వంలో సర్పంచ్ కి చాలా అవమానం జరిగింది. వైఎస్ఆర్ పార్టీలో కులమత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ మాత్రమే అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో తెలిపారు. వీడియో కూడా మాకు వచ్చింది. అక్కడ ఒక ఎస్సీ సర్పంచ్, అక్కడ దానాపురంలో ఎస్సీ సర్పంచ్ కి పిలిచారు అంతే. రా రా అని పిలిస్తే ఆ ఎస్సీ సర్పంచ్ పిలిస్తే ఏం చెప్తా ఉన్నారంటే, పక్కన కృష్ణమ్మ చెప్తా ఉంది, దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఎస్సీ 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 అని అంటే ఎస్సీ కాబట్టి పైకి రావడం లేదని చెప్పే పరిస్థితిలో మాట్లాడుతా ఉంది. ఇప్పుడు కులాలు బట్టి ఎవరైతే ఎస్సీలు అయితే పక్కన నిలబెట్టుకొని వాళ్ళని గౌరవం ఇచ్చి పైకి రమ్మని బలవంతం చేసి పక్కలో నిలబెట్టుకోవాలి. అది ఆ పరిస్థితి లేదుడా. ఏదున్నా పిలిచినారు, రమ్మన్నారు, ఎందుకు రావడం లేదని చెప్పేసి అడుగుతా ఉంటే పక్కన మన కృష్ణమ్మ చెప్తా ఉంది ఎస్సీ ఎస్సీ ఎస్సీలు కాబట్టి అని. అంటే ఎస్సీలు అయితే ఏమి, ఒక సర్పంచ్ ఆ ప్రథమ పౌరుడు ఆ ఊరికి అన్ని విధాలుగా వీళ్ళు చెప్పే మాట ఒకటి, అంటే మన మీద పురుషులు కార్యక్రమంగా బాగా చెప్తారు. వాళ్ళకి ఆచరణలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. పైకి పిలిచి గౌరవం ఇచ్చి మీరు మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడియాలి. ఎంతసేపు ఉన్నా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చేటప్పుడు తెలుస్తుంది, కానీ లేకపోతే మా లాంటి వాళ్ళ మీద బురదలే కార్యక్రమం చేస్తూ ఉంటారు. లేకపోయినా మేము ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ సర్పంచ్ అయినా కూడా పైకి పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెచ్చేవాళ్ళం మేమంతా కూడా. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏదున్నా చెప్పే వరకే కానీ ఆచరణ పెట్టే పరిస్థితి ఏం లేదని చెప్పేసి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ఎవరెవరైతే పదవులు తీసుకున్నారు, ఇంకా ఉంది అదే ఈ రోజు మన పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదోని కమిటీలో, అంటే టౌన్ కమిటీలో దాదాపుగా 24 మందికి అవకాశం కల్పిస్తాడు. చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా కూడా ఎవరైతే కమిటీలోన ఈరోజు మిమ్మల్ని పార్టీ పరంగా తీసుకున్నామో బాగా పనిచేయాలా, ఈసారి మీకు గుర్తింపు ఉంటుంది, ఏ సమస్య లేకుండా మీకు ఒక పదవి ఇచ్చినాం కాబట్టి మీరు కూడా బాగా ఫీల్ అయిపోయి, అంటే మాకు పదవి ఇచ్చినారు కాబట్టి బాగా కష్టపడాలని ఒక ఆలోచన వచ్చి మీరు మీ వాళ్ళలో ఎక్కడెక్కడైతే ఏ వాళ్ళలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన పార్టీ పరంగా ఎవరైతే ఉన్నారో మీరు గుర్తించి వాళ్ళకి మన పార్టీ పరంగా చేసే కార్యక్రమాలకి పిలుచుకొని వచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఇంకా మాకు రాలేదని చెప్పేసి అనుకుంటా ఉండడం జరుగుతూ ఉంది. ఎవరైనా పార్టీ పరంగా మాకు పదవులు రాలేదని బాధపడే అవసరం లే. ఇంకా జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి సమస్య ఏం లేదు. అందుకే దయచేసి ఎవరు కూడా ఆలోచన పెట్టుకోవద్దండి. అందరికీ పదవులు ఇస్తాం, ఎలాంటి సమస్య లేదు. ఏదున్నా కూడా పార్టీని బలోపేతం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దానికే మనం అంతా పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నమస్కారం. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు ఆదోని నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో సాయి ప్రసాద్ రెడ్డి గారు, అంటే మాజీ ఎమ్మెల్యే గారు, వారు కమిటీ వేసి ఆ కమిటీలో 24 మందిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చి రేపు జరగబోయేటువంటి ఏ చిన్న ధర్నా అయినా కూడా మనందరం కూడా పోరాడి మళ్ళీ రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటూ, అలాగే సాయి ప్రసాద్ రెడ్డిని మళ్ళీ ఎమ్మెల్యేగా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో కార్యకర్తలని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ రాబోయే రోజుల్లో కార్యకర్తలే బలోపేతం చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు నడవాలని ఈ సందర్భంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు మన సాయన గారు కూడా అదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీ చిన్న సమస్య వచ్చినా పార్టీని బలోపేతం చేస్తూ మన సమస్యలు మనమే పరిష్కరించాల్సిన దిశగా మన పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.
వైఎస్ మా చాలా సంతోషం. ఆధ్వర్యంలో మన ఆదోని కర్నూలు జిల్లా ఆదోని మండలం అన్న సాయిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక టౌన్ ప్రెసిడెంట్ గా నన్ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగినది. ఇది నాకు చాలా సంతోషకరమైన విషయము. ఇది నేను పూర్వం వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటికీ పార్టీలో సేవ చేస్తూ వచ్చినాను. నాకు అప్పటికి ఇప్పటికి ఈ పార్టీ అంటే చాలా అభిమానము, ఆప్యాయత ప్రతి మంది తీసుకొని నా కాంచనగర్ వాసులందరూ నాకు సపోర్ట్ గా ఎప్పుడు ఎల్లప్పుడు పిలిస్తే ప్రతి దాన్ని చిన్న విషయ పార్టీ దానికి అటెండ్ అవుతున్నారు. కాబట్టి పార్టీలో ఇప్పుడు కూడా నేను ఈ పార్టీని ప్రజల్లో కార్యకర్తల్లో ముందుకు తీసుకుపోతూ ఈ పార్టీ బలోపేతం చేయడానికి నా సర్వీదాల కృషి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వైఎస్ ప్రసాద్ రెడ్డి గారికి అన్నగారికి, చంద్రకాంత్ అన్నగారికి, ఎమ్మెల్సీ మన్సూర్ రెడ్డి గారికి, దేవ గారికి నా యొక్క ధన్యవాదములు. మిగతా కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదం తెలుపుతున్నాను. నా పేరు చంద్రశేఖర్ గౌడు, కాంచనగర్ నివాసిని. నేను ఎక్స్ఎంప్లాయ్గా ఈఎస్ఐలో అసిస్టెంట్ మేనేజర్ దీంట్లో వచ్చి జాయిన్ అయిపోయాను. టోటల్ 20 టౌన్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ గా ఇచ్చారు నన్ను. 20 ఏళ్ళ నుంచి ఉన్నాను ఈ పార్టీలో. 25 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను. ధన్యవాదములు. మీ విలేకరులకు నాకు నమస్కారం.